ప్రస్తుతం అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సింది ఏంటంటే కావాల్సినంత డబ్బు, జనాలు తాగి తాగి పడిపోయేంత స్తోమత ఉండాలన్నమాట. ఎందుకంటే కడుపు నిండా పొయ్యాలి, చేతి నిండా డబ్బులు ఇవ్వాలి, దెన్ ఓట్లు వేయించుకున్న తర్వాత ఓటేసినోడే పక్కన పెట్టేయాలి. అయితే జనాలు వీక్నెస్ ఏంటో కనిపెట్టారు ఒక నాయకుడు. ఆ నాయకుడు కనిపెట్టిన వీక్నెస్ పాయింట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, కానీ అదే పాయింట్ ని ఎలా యూజ్ చేసుకోవాలో ఒక మాస్టర్ ప్లాన్ వేసిన తర్వాత క్విడ్ ప్రోకో కూడా పాల్పడి అధికారులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి మందు అనే విషయంలో ఒక అడుగు ముందుకేసి అధికారులను సైతం షాక్ అయ్యేలా గురి చేశాడనమాట. ప్రభుత్వానికి కూడా తెలియకుండా కన్నుగప్పి ఎంత పకడ్బందీగా చేశాడంటే అంత పకడ్బందీగా చేశాడు. ఈ విషయం ఒక్కసారిగా బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు షాక్ అయిపోతున్నారు. అదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ మీద జరుగుతున్నటువంటి చర్చ. ప్రస్తుతం కారుమూరి విషయంలో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న విషయం ఇది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏం చేశారు, ఎంత చాకచక్యంగా చేస్తున్నా ప్రభుత్వానికి ఎందుకు తెలియలేదు? అంటే అధికారం వచ్చేంత వరకే ఏదైనా, అధికారం వచ్చిన తర్వాత ఏదైనా చేయొచ్చు అంటే బహుశా ఇదేనేమో. సో ప్రస్తుతం దీని గురించి చర్చ నడుస్తున్న వేళ ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ జేబులోకి వెళ్ళిపోయిన తర్వాత, ప్రజాధనాన్ని లూటీ చేసిన తర్వాత, ఈ విషయం ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కమెంట్ చేయడం మర్చిపోకండి.